తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల ఇష్యూ పీక్ స్టేజ్కి చేరింది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత స్పీకర్ ఈ విషయంలో దూకుడు పెంచారు. పార్టీ ఫిరాయించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు కూడా ఇచ్చారు. ఆ తర్వాత 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్కు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చుకున్నారు. మేము పార్టీ మారలేదని బీఆర్ఎస్లోనే ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. అంతే, ఆయా పార్టీ ఎమ్మెల్యేల వివరణతో పాటు ఫిర్యాదుదారులకు బీఆర్ఎస్కు లేఖ రాశారు స్పీకర్. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల వివరణపై మీ వాదనలు ఏంటో చెప్పాలని స్పీకర్ ప్రత్యుత్తరం రాశారు. అయితే ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు స్పీకర్కు లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వని 2 ఎమ్మెల్యేలపై చర్చ సాగుతుంది. 10 మంది ఎమ్మెల్యేలలో 2 తప్ప అందరూ పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదుపై స్పీకర్కు వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యే దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం స్పీకర్ను మరింత సమయం కోరారు. 8 మంది ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా సమాధానాలు ఇచ్చినప్పుడు ఈ 2కే ఏమైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే దానం నాగేందర్ క్లియర్గా కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీ ఎన్నికలలో పోటీ చేశారు. గతంలో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. దానం పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు అనటానికి అదొక్కటే చాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దాన్ని దృష్టిలో పెట్టుకునే దానం మరింత గడువు కోరినట్లు సమాచారం. ఇక కడియం శ్రీహరి కూడా తన కుమార్తెకు బీఆర్ఎస్ ఎంపీ టికెట్ తీసుకుని ఒక్కరోజు వ్యవధిలోనే కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు. ఈ పరిణామాలతో కడియం, దానం నాగేందర్లు సమయం అడిగినట్లు తెలుస్తుంది. ఫిరాయింపుల్లో ఆ 2 నేతలు ఇరుక్కున్నట్లేనని ప్రచారం జరుగుతుంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. దేవిక, గుడ్ ఆఫ్టర్నూన్. పార్టీ మారిన ఫిరాయింపులను ఎవరైతే పార్టీ మారిన ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ 10 మంది ఎమ్మెల్యేలో 8 మంది ఈ విచారణకి ఇప్పటికే హాజరయ్యారు స్పీకర్ ఎదుట. సో ఇది ఆల్మోస్ట్ ఒక 2 సంవత్సరాల నుంచి ఎపిసోడ్ నడుస్తూనే ఉంది. 2 సంవత్సరాల ఎపిసోడ్ తర్వాత దీనికి స్పీకర్ నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు అందుకున్నటువంటి ఎమ్మెల్యేలు 10 మందిలో 9 మంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. అక్కడ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ తో పాటు కొంతమంది న్యాయ సలహాదారులు కూడా అందులో ఉన్నారు. ఎట్లా మూవ్ అవ్వాలి, స్పీకర్ నిర్ణయాలు ఎట్లా ఉండొచ్చు, సో అయితే అఫ్ కోర్స్ బయటకు కనిపించేది ఒకటి, లోపల జరుగుతుంది ఒకటి మనకు తెలిసిందే. అఫ్ కోర్స్ 2 సంవత్సరాల నుంచి ఇదే ఎపిసోడ్ చూస్తూనే ఉన్నాం. పూర్తిగా 2/3 వంతు వెళ్తే గనక ఎల్పీ విలీనం అయ్యేటువంటి అవకాశం, బట్ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. ఇంకా 16 మందిని చేర్చుకోవాలి, పూర్తి గేట్లు ఎత్తాలంటే. ఇప్పుడు 10 మంది తర్వాత ఆ ఎపిసోడ్ కి అక్కడ బ్రేక్ పడ్డది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ 10 మంది పరిస్థితి ఏమిటి అంటే, 8 మందికి సంబంధించి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. మాకున్నటువంటి విచారణలో మేము ఇచ్చినటువంటి నోటీసులకు వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు అంటే వీళ్ళపైన వేటు వేయడానికి అవకాశం లేదు అంటూ స్పీకర్ రెస్పాండ్ కావడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ సుప్రీంకోర్టుకు మేము మళ్ళీ వెళ్తాం, ఖచ్చితంగా వాళ్ళ మీద వేటు వేయాల్సిందే అంటే సుప్రీంకోర్టు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇది స్పీకర్ వరకే ఉంటుంది. స్పీకర్ దీనిపైన పూర్తి నిర్ణయాధికారం స్పీకర్కే ఉంటుందంటూ కూడా సుప్రీంకోర్టు స్పీకర్కు అక్టోబర్ 30 లోపు నిర్ణయం తీసుకోవాలి అంటూ స్పీకర్కి ఆదేశాలు జారీ చేసింది. సో ఇంకా నెల 15 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇట్లా నేపథ్యంలో స్పీకర్ కొంత సంతృప్తి కనిపించింది స్పీకర్ నిర్ణయం విషయంలో. అయితే ఎటొచ్చి 2 విషయంలో మాత్రమే కీలకంగా మారబోతోంది. దాంట్లో ఒకటి కడియం శ్రీహరి, 2 దానం నాగేందర్. కడియం శ్రీహరి పార్టీలో అధికారికంగా కొనసాగుతున్నారు, పిఐసి సమావేశాలకు హాజరవుతున్నారు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అట్ సేమ్ టైం ఇటు దానం నాగేందర్ ఏకంగా ఖైరతాబాద్ లో ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచి
కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద నెక్స్ట్ 2024 లోక్సభ ఎన్నికల్లో ఆయన గెలిచారు. సో ఈ 2 స్థానాలతో పాటు అటు పోచారం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వానికి సలహాదారుడుగా ఆయన కొనసాగుతున్నారు బాన్స్వాడ నియోజకవర్గం నుంచి. అది కూడా విచారణలో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి చూడాలి. సో ఇంకా కొన్ని ఎవిడెన్స్ల కోసం కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. సరే, ఈ ఇద్దరు విషయంలో ఎట్లాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి? ఇక ఉప ఎన్నికకు గతంలో కేసీఆర్ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో చేసిన కామెంట్, ఖైరతాబాద్కు ఉప ఎన్నిక రాబోతోంది అంటూ. జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో పాటు బీహార్ ఎన్నికల సమయంలో వీటికి కూడా ఉప ఎన్నిక రాబోతోందా? బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అట్లే అడుగులు ముందుకు వెళ్తోందా? సుప్రీంకోర్టు మీద ఒత్తిడి తీసుకురాబోతోందా? చూద్దాం. మా కరెస్పాండెంట్ ప్రశాంత్ జాయిన్ అవుతున్నారు డ్రైవ్ లో. అట్లాగే మన కోటేశ్వరరావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అట్లాగే మిట్ట నర్సయ్య గౌడ్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. బిఫోర్ దట్, నర్సయ్య గౌడ్ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే. మీ ఎమ్మెల్యేలు కాదు కానీ గేట్లు ఎత్తింది మీరే. పూర్తి గేట్లు ఎత్తితే మొత్తం బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వచ్చి కాంగ్రెస్ లో కలుస్తుందని చెప్పింది మీరే. సో ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు మీ వాళ్ళు కాదన్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు అదే మహబూబ్ నగర్ లో కృష్ణమోహన్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. ఎవరైతే పార్టీ మారారు అన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ నిజానికి వాళ్ళని టార్గెట్ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. మీ ఎమ్మెల్యేలు కారు కానీ మీకు మద్దతుగా ఉన్నారు. బట్ బీఆర్ఎస్ పార్టీ మాకు సంబంధం లేదు, మళ్ళీ పార్టీలోకి తీసుకురామంటున్నారు. చెప్పుకునేటువంటి ధైర్యం లేదా? చెప్పేటువంటి ధైర్యం ఎమ్మెల్యేలకు లేదా? రాజీనామాలు చేసి ముందుకెళ్లేటువంటి పరిస్థితి లేదా? ప్రజలు కూడా నమ్మకం కోల్పోయారు. వాయిస్ క్లియర్ ఉందా సార్? ఎస్ సార్. ఎస్. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పుడు 10 మంది మారినట్టుగా ఆరోపణలు వచ్చినాయి. దాంట్లో నోటీసులు ఇస్తే 8 మంది ఎమ్మెల్యేలు వివరణ కూడా ఇచ్చిండ్రు. ఆ వివరణలో వాళ్ళు ఇచ్చినటువంటి విషయాలు ఏంటంటే, మేము పార్టీ మారలేదు, మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, మా ఆఫీసులో కేటీఆర్ ఫోటోలే ఉన్నాయి, మా జీతభత్యాలలో నుంచి 5% ఇప్పటికి కూడా కట్ చేసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ, కాబట్టి మాకేం సంబంధము, అనవసరమైన ఆరోపణలు, మేము పార్టీ మారలేదు, మేము బీఆర్ఎస్ లో ఉన్నాము అని వాళ్ళు స్పష్టంగా 8 మంది లిఖిత పూర్వకంగా వివరణలు ఇచ్చారు. ఆ వివరణల కాపీలతో పాటు నోటీసు బీఆర్ఎస్ పార్టీకి ఎవరైతే ఎమ్మెల్యేల మీద ఆరోపణలు చేసిరో వాళ్ళకు కూడా పంపించడం జరిగింది, మీ వాదనలు వినిపించమని. అలాంటప్పుడు వీళ్ళు ఏం రెస్పాండ్ అవుతారు? వాళ్ళ అడ్వకేట్ తోటి వాళ్ళు వచ్చి స్పీకర్ దగ్గర ఏం రెస్పాండ్ అవుతారు, ఏం వాదిస్తారు అనేది మనం చూడాలి. ఇక్కడ రెండో ముఖ్యమైన కేసు ఏంటంటే, ఒక 2 సందర్భాలలో మాత్రమే ఒక ఎమ్మెల్యే తన పదవిని కోల్పోయే అవకాశం ఉంది. నెంబర్ 1 ఏంటంటే, విప్ జారీ చేసినప్పుడు వాళ్ళు దానికి అగెనిస్ట్ గా కనుక ఓటేసినట్లయితే ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవి పోతుంది. కానీ ఇప్పటి వరకు అలాంటి విప్ జారీ చేయలేదు, విప్ జారీ చేసే సంఘటనలు రాలేదు, కాబట్టి అది వర్తించదు. ఇక రెండో కారణం ఏంటంటే, వాళ్ళు వ్యక్తిగతంగా మేము ఈ సభ్యత్వము వదిలేసుకుంటున్నాము, ఈ పార్టీకి రాజీనామా చేస్తున్నాము, మా ఎమ్మెల్యే ఐ థింక్ నర్సయ్య గౌడ్ గారి లైన్ కట్ అయినట్టుంది. నర్సయ్య గౌడ్ గారు కమ్ బ్యాక్ టు మీ దగ్గరకు వస్తాను. మా కరెస్పాండెంట్ ప్రశాంత్ కూడా అందుబాటులోకి వచ్చారు. ప్రశాంత్, ఏంటి పరిస్థితి ఏంటి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో? ఒక్క నిమిషం నర్సయ్య గౌడ్ గారు 1 సెకండ్, సిగ్నల్ ఇష్యూ ఉంది మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను. ప్రశాంత్, వినిపిస్తుందా? ప్రశాంత్, నియోజకవర్గం స్టేషన్ గన్పూర్ 2 ఉప ముఖ్యమంత్రుల నియోజకవర్గం అది ఒకప్పుడు. సో ఇప్పుడు అదే నియోజకవర్గంలో కడియం శ్రీహరి పరిస్థితి ఏమిటి? సో నియోజకవర్గంలో ఉన్నటువంటి టాక్ ఏంటి? కడియం శ్రీహరి ఆ రోజు ముఖ్యమంత్రి నివాసంలో భేటీకి అనారోగ్య కారణాలతో హాజరు కాలేదు. ఇప్పుడు కూడా ఇంకొంత సమయం కావాలన్నారు. వీళ్లకు లేనటువంటి సమయం ఎందుకు కడియంకు, వీళ్లకు లేనటువంటి లేట్ ఎందుకు దానవ్ కంటే ఏం చెప్తారు? ఎస్ శ్రీకాంత్, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు, 2 బీఆర్ఎస్ నుంచి గెలిచారు. అందులో కడియం శ్రీహరి అనంతరము పార్లమెంట్ ఎన్నికల సమయంలో తన కూతురు కడియం కావ్యకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఖరారు అయినాక కూడా ఒకరోజు ముందు వచ్చి కాంగ్రెస్ లో చేరి తన కూతురుతో సహా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని పార్లమెంట్ ఎన్నికల్లో తన కూతుర్ని కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా గెలిపించుకున్నాడు. అనంతరం పార్టీ ఫిరాయింపుల పైన బీఆర్ఎస్ పార్టీ అటు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఉత్తర్వుల ప్రకారం స్పీకర్ ఫార్మేట్ లో నోటీసులు కూడా అందుకున్నాడు. ఈ తరుణంలో పార్టీ ఫిరాయించడానికి గల కారణాలపైన స్పీకర్ ఫార్మేట్ లో సంజాయిషి ఇవ్వాల్సింది. అయితే ఇలా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన వారందరూ కూడా అందులో 8 మంది ఇప్పటికే స్పీకర్ కు సంజాయిషి ఇచ్చారు. మేము పార్టీ మారలేదు, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసము, నిధుల కోసము నిత్యము సీఎం కలిసాం తప్ప మేము ఇంకో పార్టీ కండువాలు కప్పుకొని పార్టీ బీఫామ్ మీద ఎలాంటి కార్యకలాపాలు చేయడం లేదు, పార్టీ వేదికల మీద
మేము ఎక్కడం లేదు, అభివృద్ధి కోసం మాత్రమే జిల్లాలో జరిగేటువంటి అధికారిక కార్యక్రమాలలో మాత్రమే సీఎం తో కలిసి పాల్గొంటున్నామని చెప్పేసి 8 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే సంజాయిషి ఇచ్చారు. మరో 2 సంజాయిషి ఇవ్వాల్సింది. అందులో ఒకరు దానం నాగేందర్, రెండో వ్యక్తి స్టేషన్ కన్పూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఇప్పటికే స్పీకర్ ను మరింత కావాలని చెప్పేసి కోరడం జరిగింది. అయితే గత వారం క్రితము సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎవరైతే పార్టీ ఫిరాయించిన 9 మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడ్ ఆఫ్ దానం నాగేందర్ తో సహా ప్రత్యేక భేటీ అయ్యారు. ఆ భేటీ తర్వాతనే స్పీకర్ కు సంజాయిషి లేఖలు రాశారు. అయితే ఈ సంజాయిషిలో మిగతా వాళ్ళంతా అభివృద్ధి నిధులు తప్ప మిగతా అంశాన్ని లేకపోలేదు. ఆ విషయంలో స్పీకర్ కు విచక్షణాధికారాలు ఉంటాయి కాబట్టి వాటిని ఎక్స్క్యూజ్ చేసి రానున్న 3 సంవత్సరాలలో వాళ్ళకి పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా వేటు వేయకుండా ఆపే అధికారం స్పీకర్ కు ఉంది. కానీ అటు దానం నాగేందర్ స్వయంగా అటు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూనే బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి అటు సికింద్రాబాద్ ఆ ఎంపీగా కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేశాడు. కాబట్టి అతని ఆ రాజీనామా అనేది అనివార్యత అయింది. మరోవైపు స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా సేఫ్ సంకట పరిస్థితి. తన కూతురు స్వయంగా స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే అయిన కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసింది, కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచింది. ఆమె గెలుపు కోసము పూర్తిగా అహర్నిశలు కష్టపడ్డ తన తండ్రి అయినటువంటి కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా మాత్రం బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచాడు. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. దాని మీద ఇప్పటికే సంజాయిషి కావాలని చెప్పేసి ఆ స్పీకర్ కూడా ఫార్మేట్ అడిగాడు. అయితే స్పీకర్ ను అంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు ఉప ఎన్నిక రావడం తథ్యం స్టేషన్ గన్పూర్ కు అని. గతంలో కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో, లోక్సభ ఎన్నికల ప్రచారంలో అన్నారు. ఇప్పటికీ కూడా అదే మాట విన్నారు. ఇటు దానం నాగేందర్ విషయంలో కూడా ఉప ఎన్నిక వస్తా అంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు ఇవి కూడా ఖచ్చితంగా రావాలని ఒక కృత నిశ్చయంతో ఖచ్చితంగా లీగల్ ఫైట్ అయితే చేస్తుంది స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పుడు అంటే ఒక్కసారి మనం ఎన్నికల టైంలో ఒకసారి ఆ ఎపిసోడ్ ను ఒకసారి గుర్తు చేసుకుంటే ప్రశాంత్, కడియం కావ్యకు బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ వస్తే దాన్ని కాదని పార్టీ మీద అవినీతి మరకలు ఉన్నాయి, అవినీతి ఆరోపణలే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకవేళ ఇప్పటికీ కడియం శ్రీహరి అదే పార్టీలో ఉన్నాను స్పీకర్ దగ్గర చెప్తే కడియం కావ్య చేసినటువంటి ఆరోపణలకు తండ్రి కడియం శ్రీహరి కూడా బాధ్యత వహించాలి, అవినీతి పార్టీలో కొనసాగుతున్నారని చెప్పేసి. సో కడియం శ్రీహరి ముందున్నటువంటి ఆప్షన్ ఏంటి? స్పీకర్ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలనే సుప్రీంకోర్టు డెడ్ లైన్ కూడా దగ్గరలోనే ఉంది. శ్రీకాంత్, ఈ విషయంలో కడియం శ్రీహరి అతను రాజీ పడతాడా లేదంటే రాజీనామా వైపు వెళ్తాడా అనేది మాత్రం చూడాల్సింది. అంటే రాజీ పడడం అంటే నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను అని చెప్పేసి ప్రకటించుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అయితే ఇప్పటికే స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో నేను అధికారికంగా కాంగ్రెస్ కండువా ఎక్కడ తప్పుకోలేదు అని చెప్పేసి తనకు తాను సెల్ఫ్ డిక్లరేషన్ ఇటు ప్రజాక్షేత్రంలో చెప్పుకుంటున్నాడు. నేను అభివృద్ధి కోసం మాత్రమే కలిసి పనిచేస్తున్నానని చెప్పేసి ఏదైతే ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కినప్పటి నుంచి కూడా చెప్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో సీఎం భేటీకి హాజరు కాలేక నాకు అనారోగ్య పరిస్థితి ఉందని కూడా చెప్పినట్టు మనకు తెలుస్తుంది. అయితే అనారోగ్య పరిస్థితి అనేది ఒక రాజకీయ ఎత్తుగడ మాత్రంగానే చూస్తున్నారు. అయితే స్పీకర్ ఇచ్చే ఫార్మాట్ లో కొంత వివాదం చల్లబడ్డాక అతను ఇచ్చే ఫార్మాట్ ఆ స్పీకర్ నిర్ణయాధికారంగా ఉండేలాగా అతను లీగల్ సక్సెస్ అయ్యేలాగా బ్యాక్ టు బీఆర్ఎస్ పోకుండా కాంగ్రెస్ లోనే కొనసాగేలాగా ఉప ఎన్నిక రాకుండా ఎలాంటి స్టెప్ తో ముందుకు వెళ్తే బాగుంటుందని అటు లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత ఇప్పటికీ ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిమెంట్స్ మిగతా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎంపీలు అప్పుడు గతంలో బీఆర్ఎస్ ఆ పార్టీలో కాంగ్రెస్ ఎంపీని విలీనం చేసుకున్నప్పుడు తీసుకున్నటువంటి ఏదైతే 1/3 మెజారిటీస్ సభ్యుల యొక్క ఆ ఫార్మేట్ కావచ్చు, ఇలా అన్ని రకాల ఫార్మేట్లను కొంత లీగల్ ఒపీనియన్ తీసుకొని దాని విషయంలో కడియం విషయంలో ముందుకు పోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే కడియం శ్రీహరి వేచి చూస్తున్నట్టు మనకు తెలుస్తుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మనం కోటేశ్వరరావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. కోటేశ్వరరావు గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే. ఈ ఇద్దరి అబ్సెన్స్ అంటే ప్రస్తుతానికి ఇంకా స్పీకర్ ముందుకు హాజరు కాలేదు, కొంచెం టైం కావాలన్నారు. ఈ టైం లోపు ఏం జరుగుతుంది, వాళ్ళకున్నటువంటి అంటే లూప్స్ ఏంటి, వాళ్ళకున్నటువంటి ఆప్షన్స్ ఏంటి, లీగల్ గా ఏమైనా బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయా, అండ్ బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, ఏమైనా లీగల్ బ్యాటిల్ చేసేటువంటి అవకాశం ఉందా, లేదంటే లెజిస్లేటివ్ బ్యాటిల్ కి ఏమైనా దిగేటువంటి అవకాశం ఉంటుందా, బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి అడుగులు వేయాలి, అండ్ వీళ్ళిద్దరూ ఇప్పుడు ఎట్లాంటి వివరణ ఇవ్వాల్సి వస్తుంది స్పీకర్ కి? వీళ్ళిద్దరి సభ్యత్వాలు అయితే రద్దు కావడం అనివార్యం అనేది
నా గట్టి అభిప్రాయం. ఎందుకు అంటే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ టికెట్ మీద ఆయన పోటీ చేశాడు. అంతకు మించి పార్టీ ఫిరాయింపుకి మరొక రుజువు అక్కర్లేదు, సాక్ష్యం అవసరం లేదు. అయితే కడియం శ్రీహరి గారు ఆయన కూతురికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిన ఆమె కాంగ్రెస్ కి చేరి కాంగ్రెస్ టికెట్ మీద గెలిచినప్పటికీ అది కడియం శ్రీహరి గారికి వర్తించదు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఆమె ఎన్నికల క్యాంపెయిన్ లో ఆమెకు ఓటు వేయాలని, లేకపోతే ఆ క్యాంపెయిన్ లో ఆ సభల్లో పాల్గొన్నటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా కూడా బీఆర్ఎస్ నాయకుల దగ్గర ఉన్నదనేటువంటిది స్పష్టం. ఎందుకంటే ఆ కాంగ్రెస్ తరఫున క్యాంపెయిన్ లో పాల్గొని తన కూతురికి అంటే కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయమని చెప్పేసి చెప్పడం అనేటువంటి దానితోటి ఖచ్చితంగా ఆయన పార్టీ ఫిరాయించారు అనే దానికి అదొక బలమైనటువంటి సాక్ష్యంగా మారేటువంటి అవకాశం ఉంది. అందువలన అటువంటి అంటే ఆ ఎన్నికల్లో ఆ విధంగా ప్రచారం చేసినటువంటి కడియం శ్రీహరి గారు నేను సాంకేతికంగా నేను కాంగ్రెస్ లో చేరలేదు అని చెప్పినప్పటికీ దాన్ని కోర్టులు గాని లేకపోతే పార్టీ వ్యతిరేక కార్యక్రమం కింద చూసే ఛాన్సెస్ ఉంటాయి, ఉండదు. అందుకని వాళ్ళిద్దరు ఒకళ్ళ టైం తీసుకున్నా గానీ ఎంత టైం తీసుకుంటారు, గరిష్ట టైము ఎంత తీసుకుంటే అంత తీసుకుంటారు. కానీ వాళ్ళిద్దరికి మాత్రం వాళ్ళ యొక్క సభ్యత్వాలు రద్దయ్యేందుకే 100% అవకాశం ఉందనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మిగిలినటువంటి 8 మంది కూడా వాళ్ళు మేము పార్టీ మారలేదు, వాళ్ళు కూడా ఎక్కడైనా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేయండి కాంగ్రెస్ తరఫున క్యాంపెయిన్ చేసినటువంటి ఆధారాలు కనుక ఉండేట్లయితే అది కూడా వివాదాస్పదంగా మారేటువంటి అవకాశం ఉంది. బహుశా అలాంటి ఏమీ లేని కారణంగానే ఆ 8 మంది కూడా మేము బీఆర్ఎస్ తోనే ఉన్నాము, ఏదో నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిసాం కనుక కాంగ్రెస్ లో చేరలేదు అనేటువంటి దాంతో తప్పించుకోవచ్చు. కానీ వీళ్ళిద్దరి విషయంలో మాత్రం అలాంటి అవకాశం లేదనేది మాత్రం స్పష్టం. సో ఏమైనా నో కాన్ఫిడెన్స్ మోషన్స్ వేసి బీఆర్ఎస్ పార్టీ ఏమైనా విప్ జారీ చేయడానికి అవకాశాలు ఏమైనా ఉంటాయా? బీఆర్ఎస్ పార్టీ చేతున్నటువంటి అస్త్రాలు ఏంటి? న్యాయ అంటే సుప్రీంకోర్టు న్యాయ ఒకవేళ సలహాతో నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి విప్ జారీ చేస్తే వీళ్ళు ఆ విప్ ప్రకారం బీఆర్ఎస్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఓటు వేశారనుకోండి, అప్పుడు రద్దయ్యేటువంటి అవకాశం లేదు. అందుకని బీఆర్ఎస్ పార్టీ ఆ విధమైనటువంటి ఎత్తుగడకు పూనుకుంటుందని నేనైతే అనుకోవట్లేదు ఈ దశలో. ఒకవేళ అటువంటి పనే కనుక చేస్తే వీళ్ళిద్దరి నెత్తిని కూడా పాలు పోసినట్టు అవుతుంది. అందుకని అటువంటి అవకాశాలు అయితే ఉంటాయని నేనైతే అనుకోవట్లేదు. బీఆర్ఎస్ కూడా ఆ ఛాన్సెస్ తీసుకునేటువంటి అవకాశం అయితే లేదు. ఇప్పుడు స్పీకర్ 8 మందికి సంబంధించి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్పేసి స్పీకర్ ఇచ్చినటువంటి రిప్లై తర్వాత బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ కు కూడా వీళ్ళని ఆహ్వానించేటువంటి పరిస్థితి ఉంటుందా? ఎల్పీ మీటింగ్ ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అందరూ హాజరు కావాల్సిందే. సో అక్కడ హాజరు కాకపోతే పార్టీకి సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకుంటారా? ఇది వీళ్ళు మా దాంట్లో లేరు అందుకే రాలేదని చెప్పేసి అట్లా ఆ లూప్ తోటి ఏమైనా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయా? ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టుకి వెళ్తామని వెళ్ళడానికి లేదు. ఒకసారి స్పీకరు వీళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే వీళ్ళు పార్టీ ఫిరాయింపలేదు అని చెప్పేసి స్పీకర్ రూలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ సమావేశాలకు వచ్చారా లేదా అనేటువంటిది అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం కింద మారుతుంది. ఒకవేళ అటువంటి అంతర్గత వ్యవహారం ప్రకారం మీరన్నట్టుగా ఏదన్నా మన అవిశ్వాస తీర్మానమో లేకపోయేట్లయితే బడ్జెట్ కు వ్యతిరేకంగానో లేకపోతే ఇట్లాంటి వాటిలో విప్ జారీ చేసి ఆ విప్పును ధిక్కరించారు కనుక చర్య తీసుకోమని మళ్ళా స్పీకర్ ని అడిగేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి అయితే లేదు. అందువల్ల వాళ్ళు ఒకవేళ సమావేశానికి రాకపోయినా కానీ ఎందుకు రాలేదు అంటే ఏదో అనారోగ్యమనో లేదా మరొక సాకు చెప్తారు. అటువంటి సాకులతోటి వాళ్ళు చర్య తీసుకోరు. ఒకవేళ తీసుకున్నట్లయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద కనుక చర్య తీసుకున్నట్లయితే అది వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని బహిష్కరించింది కనుక మేము ఏ పార్టీకి అయినా వెళ్ళొచ్చు, వాళ్లే బహిష్కరించారు కనుక మేము ఏ పార్టీలో అయినా చేరేటువంటి స్వేచ్ఛ వాళ్ళకి ఉంటది. అందువల్ల మనం చూసాం ఆంధ్రప్రదేశ్ లో కనుమూరి ఆయన రఘురామకృష్ణరాజు వ్యవహార శైలి మనం చూసాం. ఆయన 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూనే ఉన్నారు, కానీ ఎక్కడ కూడా ఆయన మీద క్రమశిక్షణ చర్య తీసుకోలేదు. ఎందుకంటే తీసుకుంటే ఆయన ఫ్రీ బర్డ్ అవుతారు.
అవును. ఇప్పుడు కూడా ఈ ఎమ్మెల్యేలు, ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో ఎవరి మీదైనా అటువంటి క్రమశిక్షణ చర్య తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ సభ్యత్వాలు నిలుస్తాయి. వాళ్ళు ఏ పార్టీలో అయినా చేరడానికైనా అవకాశం ఉంటుంది. అందుకనే ఎన్నిసార్లు టీవీ చర్చల్లో ఆ పార్టీ ప్రతినిధులు మీరు ఎందుకు చర్య తీసుకోవట్లేదు, వాళ్ళు ఎందుకు బహిష్కరించట్లేదు మీ పార్టీ కానప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మౌనమే సమాధానం వచ్చింది. ఎందుకంటే ఇదే రీజన్. అందువలన ఇప్పుడు కూడా అదే ఉంటుంది. మరోసారి చెప్తున్నా, దానం నాగేంద్ర నేత ఖచ్చితంగా పోతుంది. అదేవిధంగా కడియం శ్రీహరి గారు తన కుమార్తె కాంగ్రెస్ అభ్యర్థిగా తన కుమార్తెకు ఓటు వేయండి అని చెప్పేసి ఆయన అయితే క్యాంపెయిన్ ఇక్కడ మీరు ఖచ్చితంగా చెప్తున్నారు, ఖచ్చితంగా వీళ్ళ పదవులు ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు, డిస్క్వాలిఫై అవకాశాలు అని చెప్పేసి, బట్ కోర్టు పెట్టినటువంటి డెడ్ లైన్ లోపే ఈ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఇమ్మీడియట్ గా జూబ్లీస్ తో పాటు కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయా? లేదంటే పూర్తిగా స్పీకర్ నిర్ణయానికే కోర్టు వదిలేసింది కాబట్టి ఇది ఎన్నికల వరకు కూడా పొడిగించేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చా? ఈ 3 ఒకేసారి జరిగేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే ఇదేమో జూబ్లీ హిల్స్ 6 నెలల లోపల జరగాలి. అందువలన కాంగ్రెస్ పార్టీ గాని లేదా స్పీకర్ గాని ఈ 2 విషయాలని ఆ విధంగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం లేదు. ఆ తర్వాతనే బహుశా ఆ యొక్క ఫలితం చూసిన తర్వాతనే ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. బహుశా నేను అనుకోవటం అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో అనర్హత వేటు పడకముందే వాళ్ళిద్దరి చేత రాజీనామాలు చేయించినా కూడా ఆశ్చర్యం లేదు. అటువంటి ఆప్షన్స్ కూడా అవకాశాలు ఉన్నాయనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వెయిట్ పడిందంటే వచ్చేటువంటి చెడ్డ పేరు వేరు, రాజీనామా చేయటం అంటే అది కొంచెం టోన్ డౌన్ చేసినట్టుగా అవుతుంది. నర్సయ్య గౌడ్ గారు, సో ఎట్టి పరిస్థితుల్లో ఈ అంటే మిగతా ఎమ్మెల్యేలు వచ్చినంత టెక్నికల్ గా వాళ్ళు ఆన్సర్ ఇచ్చినంత ఈజీగా కడియం శ్రీహరి విషయంలో, దానం నాగేందర్ విషయంలో అది కనిపించట్లేదు. ఇక్కడ ఎవిడెన్స్లు చాలా వరకు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ ప్రాంతాలకు, ఈ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక రావాల్సిందే. ఇందాక కోటేశ్వరరావు గారు అదే మాట అన్నారు. బట్ అదే జరిగితే గనక, అంటే ఇమ్మీడియట్ వీళ్ళు ఇచ్చినంత ఈ తొందరగా రెస్పాన్స్ కానీ, స్పీకర్ తీసుకున్నంత చర్యలు కానీ ఈ ఇద్దరి విషయంలో తీసుకోకపోతే ఇది చైర్కే, ఆ స్పీకర్ వ్యవస్థకే ఒక మచ్చలాగా ఉంటుంది. సో ఇది దేశం మొత్తం ఇట్లాంటి సంఘటనలు ఎన్నున్నా కానీ తెలంగాణలో తీసుకునే నిర్ణయం రేపు పొద్దున దేశం మొత్తం చూస్తుంది. సో ఇక్కడ ఎట్లాంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది? ఉప ఎన్నిక వస్తే సిద్ధమా? ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదు, కానీ ఏమైనా స్పీకర్ గారు 1-2 విషయాలలో స్పష్టత ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణలో చాలా కీలకమైన సంచలనమైన నిర్ణయాలు స్పీకర్ తీసుకోబోతున్నారు అనేది మనం చూడబోతా ఉన్నాం. ఎందుకంటే నిష్పాక్షికంగా తీసుకోబోతా ఉన్నారు కాబట్టి సరి అయిన నిర్ణయాలు వెలువడతాయి, ప్రజలు కూడా హర్షిస్తారు, రాజకీయ పార్టీలు కూడా హర్షిస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ 8 మంది ఆన్సర్ షీట్లతో సహా నోటీసు వాళ్ళకు ఎవరైతే కంప్లైంట్ చేసారో వాళ్ళకి ఇచ్చి మీ వాదనలు వినిపించడంలోనే మనకు అర్థమవుతుంది ఎంత స్పష్టంగా, ఎంత పారదర్శకంగా చేస్తున్నారు అనేది. ఎవరైతే ఈ యాంటీ డిఫెక్షన్ లా కింద అన్ని సాటిస్ఫై చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేస్తారు. డిస్క్వాలిఫై చేసే లోపల ఎన్ని పరిణామాలు జరుగుతాయి అనేది మనం అందరం చూడబోతా ఉన్నాం. అయితే సెల్ఫ్ రిజిగ్నేషన్ ఇచ్చిన ఆశ్చర్యం లేదేమో. ఇందా కోటేశ్వరరావు గారు అన్నట్టు వాళ్ళతో రాజీనామాలు చేయించి మళ్ళీ అక్కడ ఉప ఎన్నిక వెళ్ళినా పెద్ద ఆశ్చర్యం లేదు. కాకపోతే అది ఎప్పటివరకు జరుగుతుంది, స్పీకర్ నిర్ణయం ఎన్ని రోజులు పట్టుద్ది, వీళ్ళ విషయంలో తీసుకున్నంత తొందరగా ఈజీగా మిగతా ఇద్దరు విషయంలో కూడా తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? అదే ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే సొంత పార్టీ, సొంత ప్రభుత్వాన్ని ఎవరు డిస్టర్బ్ చేసుకోరు. అది చాలా సందర్భాల్లో, చాలా రాష్ట్రాల్లో మనం శ్రీకాంత్ గారు ఖచ్చితంగా స్పీకర్ త్వరితగతిలోనే నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు ఆన్సర్ ఇచ్చిన ఇమీడియట్లీ వీళ్ళకి పంపించడం జరిగింది. మిగతా ఇద్దరు కూడా వివరణ ఇచ్చిన తర్వాత దాన్ని కూడా ఇమీడియట్ గా దృష్టి సారించడం జరుగుతుంది, దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నాకు తెలిసి 1-2 డిస్క్వాలిఫై దాకా వచ్చే అవకాశం ఉంటది. దాని మీద ఎన్ని అంటే రాజకీయ మలుపులే కాకుండా లీగల్ బ్యాటిల్ కూడా జరిగే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో మనం కోర్టులో చూడబోతా ఉన్నాం. ఎందుకంటే ఎవరైనా ఒక స్పీకర్ నిర్ణయం తీసుకోమని కోర్టు చెప్పకూడదు, కానీ స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వాళ్ళు పరిశీలించవచ్చు, అంటే న్యాయ సమీక్ష చేయవచ్చు. న్యాయ సమీక్ష కొరకు కోర్టుకు ఇరు పార్టీలు కూడా పోయే అవకాశం ఉంది. అంటే తుది ఫలితం కోర్టులో తేలే అవకాశమే ఉంది. కాబట్టి ఇప్పుడే మనం ఏ దాని మీద మనం ఎక్కువ వ్యాఖ్యానించడానికి వీలు పడదు. కాకపోతే స్పీకర్ తీసుకుంటున్నటువంటి చొరవ మాత్రం అభినందనీయం. ఇమీడియట్లీ 8 మంది ఎమ్మెల్యేల ఆన్సర్ షీట్లతో సహా బీఆర్ఎస్ వాళ్లకు, మిగతా ఎవరైతే కంప్లైంట్ చేసిరో వాళ్ళకు పంపించడం జరిగింది. వాళ్ళ అడ్వకేట్ తోటి వాళ్ళు పర్సనల్ గా వచ్చి వాళ్ళ వివరణ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దాని తర్వాతనే నిర్ణయం ఉంటది. ఖచ్చితమైన పారదర్శకమైన నిర్ణయం స్పీకర్ గారు తీసుకోబోతున్నందుకు అభినందిస్తున్నాం.
రైట్, ఒక క్లారిటీ అయితే వచ్చింది. స్పీకర్ గారు పారదర్శక నిర్ణయం తీసుకోబోతున్నారు, తీసుకునే ముందు ఎన్నైనా సంచలనాలు జరగొచ్చని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారంటే, సో ఇక వేటు వేయడానికి సిద్ధమా? స్పీకర్ వేటు వేస్తున్నారా, లేదంటే వాళ్ళే సొంతంగా రాజీనామా చేసి మళ్ళీ అక్కడ ఉప ఎన్నిక తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందా? తెలంగాణలో ఒక భారీ రాజకీయ కుదుపు జరగబోతోందా? స్టేషన్ గన్పూర్ అండ్ ఖైరతాబాద్ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక, అఫ్కోర్స్ జూబ్లీహిల్స్ అనివార్య సంఘటన వల్ల వాగంటి గోపీనాథ్ మరణాంతరం వస్తున్నటువంటి ఉప ఎన్నికని దాన్ని చూసినా కానీ ఒక్కొక్క బల ప్రదర్శన ఇప్పుడు 2 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల పరిపాలన తర్వాత జరగబోతుంది. స్పీకర్ నిర్ణయం పైనే అన్ని ఆధారపడి ఉంటాయి, స్పీకర్కి ఇచ్చేటువంటి సమాధానాలపైన ఆధారపడి ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఎవిడెన్స్లన్నీ కూడా సిద్ధం చేసింది. సో ఈ విషయంలో ఎట్లాంటి నిర్ణయం ఉండబోతోంది, స్పీకర్ ఎంత పారదర్శకంగా వ్యవహరించబోతున్నారు చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.